ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ వివర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు, అలాగే అయ్యవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు నిర్జల ఏకాదశి అండి. నేను ఇంట్లో ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. ఆ పూజనైతే మీతో నేను షేర్ చేయబోతున్నాను. నేను అమ్మవారిని అయితే పెట్టి చేసుకున్నానండి. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి అయితే కామెంట్ రూపంలో తెలియచెప్పండి. అలాగే నిర్జల ఏకాదశి రోజు కథ కూడా మీతో అయితే నేను షేర్ చేస్తున్నాను. ఆ కథ ఏంటో తెలుసుకుందామా అండి? కానీ కథ మాత్రం విన్న వాళ్ళకి మంచి జరుగుతుందనేసి అన్నారండి. ఇప్పుడు వినండి. ప్రస్తుత పరిస్థితుల్లో నీరు కూడా తీసుకోకూడదు అంటే ఇబ్బందులు ఎదురైపోతూ ఉంటాయి. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం ఒకే విధంగా ఉండదు కాబట్టి కనీసం మనం ఈ వ్రత కథని విందాం. ఇందులో ఏవైతే చెప్పారో అవి పాటించడానికి మనం ప్రయత్నించాము అని అనుకోండి, నిర్జల ఏకాదశిని మనం చేసినట్లే. జ్యేష్ఠ మాసంలో వస్తుంది ఈ ఏకాదశి. ఈ ఏకాదశి వర్ణనం బ్రహ్మవైవర్త పురాణంలో వ్యాసదేవ భీమసేన సంవాదంలో కనిపిస్తుంది. భీమసేనుడు ఒకసారి వ్యాస మహర్షిని అడుగుతారు, ఓ మహాముని, నా విన్నపం వినండి. నా జ్యేష్ఠ సోదరుడు ధర్మరాజు, తల్లి కుంతీదేవి, నా సోదరులు అర్జున, నకుల, సహదేవులు, ద్రౌపదీదేవి ఏకాదశి రోజున ఏమీ తినరు. నేను కూడా ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ధర్మరాజు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏకాదశి రోజున ఉపవాసం అనేది శాస్త్రంలో చెప్పబడిందని నాకు తెలుసు, కానీ ఆకలికి నేను భరించలేను కాబట్టి ఉపవాసం చేయటం నాకు సాధ్యం కాదని నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. నేను నా శక్త్యానుసారం దానం ఇస్తాను, యథావిధిగా కేశవుణ్ణి అర్చిస్తాను, కానీ ఉపవాసం మాత్రం చేయలేను. కాబట్టి ఉపవాసం లేకుండా ఏకాదశి ఫలాన్ని నేనెలా పొందగలను, నాకు ఉపదేశించవలసింది అని అడుగుతారు భీమసేనుడు. భీమసేనుడు పలుకులు విన్న వ్యాస మహర్షి చెప్తారు, భీమా, నువ్వు స్వర్గలోకాలకి వెళ్ళాలి అనుకున్నా, నరకలోక వాసాన్ని తప్పించుకోవాలి అని అనుకున్నా, ప్రతి నెల 2 ఏకాదశి దినాలలో తప్పక ఉపవాసం చేయాలి అని చెప్తారు. అప్పుడు భీముడు వ్యాస మహర్షితో అంటారు, మహాముని, ప్రతి సంవత్సరం 24 ఏకాదశి దినాలలో ఉపవాసం చేయటం నాకు అసాధ్యం. ఆకలిని నేను క్షణకాలం కూడా భరించలేను. అయినా సరే అతి ప్రయత్నంతో నేను సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం ఉపవాసం చేస్తాను. కాబట్టి ఇహపరాలలో శుభాన్ని పొందడానికి నేను ఆచరించగలిగే వ్రతాన్ని నాకు ఉపదేశించండి అని చెప్పి అడుగుతారు. దానికి వ్యాస మహర్షి పలుకుతూ, రాజా, వేద నియమాలను గురించి, మానవుల కర్తవ్యాలను గురించి ఇదివరకు నువ్వు నా నుంచి విన్నావు. కానీ కలియుగంలో ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలన్నీ పాటించలేరు. కాబట్టి మహోన్నత ఫలితాలను సాధించగలిగే ఉదాత్తమైన పద్ధతిని నేను నీకు చెప్తాను. ఇది సమస్త పురాణ సారం. శుక్ల కృష్ణ పక్షాలలో వచ్చే ఏకాదశి దినాలను పాటించేవారు ఎప్పటికీ నరకానికి పోరు అని చెప్తారు. వ్యాస మహర్షి మాటలు విన్న పరమ బలశాలి యోధుడైన భీమసేనుడు భయంతో అశ్వత్థ వృక్ష ఆకులాగా వణికిపోయి, మహాముని, నేనేం చేసేది? సంవత్సరం అంతా నెలకి 2 సార్లు పూర్తిగా ఉపవాసం చేయటం నాకు అసాధ్యం. కనుక పరమపుణ్యమైనట్టి వ్రతాన్ని, దాన్ని అనుసరించడం ద్వారా నేను అనేక ఫలితాలను పొందే పద్ధతిని దయతో నాకు ఉపదేశించండి అని చెప్పి అడుగుతారు. అప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నారు, నిర్జల ఏకాదశి అని వస్తుంది జ్యేష్ఠ మాసంలో. ఆ ఏకాదశి రోజు పూర్తి ఉపవాసాన్ని పాటించాలి. మంచినీళ్ళైనా తాగకూడదు. ఆ రోజు ఆచమనం చేసేటప్పుడు మాత్రము ఆవగింజంత లేదా బంగారు కణిక మునిగేంత జలంతో మాత్రమే ఆ కార్యాన్ని పూర్తి చేయాలి. అంత స్వల్ప జలాన్ని అరచేతిలో తీసుకుని గోకర్ణాన్ని తాకే విధంగా దానిని పట్టుకోవాలి. అంతకంటే ఎక్కువగాని తక్కువగాని జలాన్ని తాగితే అది సురాపానంతో సమానమవుతుంది. ఆ ఏకాదశి రోజు ఏది తినకూడదు. తింటే వ్రతభంగం అవుతుంది. ద్వాదశి రోజు సూర్యోదయం వరకు మంచినీళ్ళైనా తాగకూడదు. మనిషి ఈ విధంగా ఈ ఏకాదశిని నిర్జలంగా పాటిస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితాన్ని పొందగలుగుతాడు.
ద్వాదశి రోజున తెల్లవారుజామున స్నానం చేసి బంగారాన్ని, జలాన్ని బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. తరువాత బ్రాహ్మణులతో కలిసి ఆనందంగా భోజనం చెయ్యొచ్చు. భీమసేన, ఈ ఏకాదశిని పాటించడం ద్వారా వచ్చే పుణ్యాన్ని ఇప్పుడు విను. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సంవత్సరంలోని అన్ని ఏకాదశులను పాటించిన ఫలితం దక్కుతుంది. శంఖచక్ర గదా పద్మధారి అయిన విష్ణు భగవానుడు ఒకసారి నాతో పలుకుతూ, సర్వధర్మాలను విడిచి నాకు శరణాగతుడై ఈ నిర్జల ఏకాదశిని పాటించే వ్యక్తి నాకు అత్యంత ప్రియమైన వాడు. అతడు నిశ్చయంగా సకల పాప విముక్తుడు అవుతాడు. వాయునందన, నీకు ఇంతకంట నేనేం చెప్పగలను? ఏకాదశి రోజులలో భోజనం నిషేధింపబడింది. నిర్జల ఏకాదశి రోజున జలపానం కూడా నిషేధింపబడింది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సకల తీర్థక్షేత్ర దర్శన పుణ్యాన్ని పొందుతారు. అటువంటి వ్యక్తికి మరణ సమయంలో భీకరాకారులైన యమదూతలు కనపడరు. దివ్యరూపధారులైన విష్ణుదూతలు వచ్చి అతనిని విష్ణులోకానికి తీసుకువెళ్తారు. ఈ ఏకాదశి వ్రతం తర్వాత జలాన్ని, గోవులను దానం చేసేవాడు సకల పాప విముక్తుడు అవుతాడు. వ్యాస మహర్షి చెప్పిందాన్ని మిగిలిన పాండవులు కూడా ఈ ఏకాదశి మహిమను విని దానిని శ్రద్ధతో పాటించాలని దృఢంగా నిశ్చయించుకుంటారు. ఆ రోజు నుంచి భీమసేనుడు నిర్జల ఏకాదశిని పాటించటం ప్రారంభించారు. అందువల్లే ఇది పాండవ నిర్జల ఏకాదశి లేదా భీమసేన ఏకాదశి అని ప్రసిద్ధి చెందింది. ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సుమేరు పర్వతమంతటి లేదా మందర పర్వతం అంటే పాపమైన భస్మమైపోతుంది. రాజా, ఈ నిర్జల ఏకాదశి రోజు చేసే తీర్థస్నానం, దానం, వేద మంత్రోచ్చారణం, యజ్ఞ నిర్వహణం వంటి పుణ్యకార్యాలు నశింపు లేనివిగా అవుతాయి అని శ్రీకృష్ణుడే ప్రకటించాడు. ఈ ఏకాదశి మహిమను భక్తితో చదివేవారు లేదా విన్నవాళ్ళు వైకుంఠలోకానికి వెళ్తారు. సూర్యగ్రహణ సమయంలో పితృతర్పణాల ద్వారా లభించే ఫలం కేవలం ఈ ఏకాదశి మహిమను వినడం చేత కలుగుతుంది అని చెప్పారు. చూసారా, నిర్జల ఏకాదశి రోజున ఎంత కఠిన ఉపవాసం ఉండాలి అని చెప్పారో, చేయలేని వాళ్ళకి మార్గం కూడా చూపించేశారు. కాబట్టి నిర్జల ఏకాదశి రోజున మంచినీళ్లు కూడా తాగద్దు అని అన్నారు కదా అని మంచినీళ్లు కూడా తాగడం మానేకండి. మన శక్తి అనుసారం ఏది ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయండి. ఒక పక్క నుంచి అందరినీ తిట్టుకుంటూ, అందరినీ ద్వేషిస్తూ, అందరి గురించి అసహ్యంగా మాట్లాడుతూ, ధర్మాన్ని తప్పి నీతిని అనుసరించకుండా, న్యాయాన్ని పాటించకుండా మనం ఎంత భగవత్ పూజ చేసినా అది వ్యర్థమే. నీ మనసుని ముందు శుభ్రం చేసుకుని అక్కడ భగవంతుణ్ణి ప్రతిష్ఠ చేసుకుని నువ్వు మనసా వాచ కర్మణ భగవంతుడి పాదాలు పట్టేసుకుంటే పూజ చేసిన ఫలితం మన ఖాతాలో పడిపోతుంది. అలా అని పూజలు, వ్రతాలు మానేమని నేను చెప్పటం లేదు. మన శక్తి కొలది, మన శక్తిని అనుసరించి మన శరీరం సహకరించినంత మేరకు మనం అన్నింటినీ చెయ్యాలి.